బీహార్ ఎన్నికల మీదన భారతీయ జనతా పార్టీని పాజిటివ్‌గా తీసుకునే రైట్ వింగ్ వాళ్ళ అంచనా ఏంటయ్యా అంటే, వాళ్ళకి ఎట్లా ఓట్లొచ్చినాయి అంటే, ఎస్సీల నుంచి 7% ఓట్లొచ్చినాయి. ఈబీసీ 12% ఓట్లు పడ్డాయి. ఓబీసీ 8% పడ్డాయి. జీసీ 12% పడ్డాయి. యాదవ 0.8% పడ్డాయి. ఎస్టీ 0.5% పడ్డాయి. ముస్లింలు 1.3% బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి వేశారని. యాదవ్ కమ్యూనిటీ మహాగఠబంధన్ కూటమికి అత్యంత నమ్మకమైన ఓటు బ్యాంక్‌గానే ఉంది. సుమారు 90% మంది యాదవులు మహాగఠబంధన్ కూటమికే మద్దతు ఇచ్చారు. ఇది ముస్లిముల కంటే కూడా ఎక్కువ శాతం. ఈ బలమైన మద్దతు మూలంగానే మహాగఠబంధన్‌కి 37% ఓట్ షేర్ వచ్చింది. అలాగే మరోవైపు ఎన్డీఏ ఓటు శాతం 46% పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఈబీసీ, ఓబీసీ, సవర్ణ, దళిత్ వర్గాల భారీ మద్దతు. యాదవ్ డామినెన్స్ భయంతో, గత అనుభవాల దృష్ట్యా గోండారాజు మళ్లీ వస్తుందన్న భయంతో యాదవ్ వర్గం నుండి పెద్దగా డిఫెక్షన్ లేకపోయినా కూడా ఇతర వర్గాలు మొత్తం సమీకరణ అయి ఎన్డీఏకి సహాయపడింది. ఎన్డీఏ సీట్ స్ట్రైక్ రేట్ చూస్తే బీజేపీ 88%, జేడీయూ 84%, హెచ్ఎం 83%, ఎల్జేపీ 68%, ఆర్ఎల్ఎం 67%. ఇది టోటల్గా వచ్చినటువంటి లెక్కలు.